మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. ఏ కార్యక్రమైనా కానీ ఆచితూసి అడిగేయండి. స్త్రీ వల్ల వీళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. గొడ్డొచ్చిన యాలో బిడ్డొచ్చిన యాలో అంటారు. భార్య వచ్చిన యాలో, కోడలు వచ్చిన యాలో, కొడుకు వచ్చిన వేళ విశేషంలో, అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కలిసి వస్తుంటాయి. మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచొచ్చే బిడ్డ పుడతారంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది. కాబట్టి 3 గ్రహాలు మీ మీద కొంచెం చక్రం తిరుగుతుంది. కాబట్టి మీ బంధుమిత్రుల్లో మీ మీద ఘోష ఎక్కువగా ఉంది. నరఘోష, ప్రజాఘోష. ఏమి సంపాదించకపోయినా అరే బాగుండావు, నీకేం తక్కువ, కట్టలు సంపాదిస్తున్నావు, బ్యాంకీలో పెడుతున్నావు అని మీ మీద లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది.